హాయ్ ఎవ్రీవన్. 2025 నీట్ ఎగ్జామ్కి అపీర్ అయిన స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు ఆఫ్టర్ ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వస్తూ కంట తడి పెడుతూ మనందరం కూడా న్యూస్ ఛానల్స్లో చూడడం జరిగింది. పేరెంట్స్ కూడా పిల్లల్ని చూసి చాలా డిస్టర్బ్ అయ్యారండి. ఈవెన్ మనం కూడా ఆ వీడియోస్ని చూసినప్పుడు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాం. సో అలాంటి క్వశ్చన్ పేపర్ గురించి మీతో ఒక్కసారి షేర్ చేసుకుందాము అన్న ఆలోచనతో ఈ వీడియోని చేయడం జరుగుతోంది. సో కమింగ్ టు క్వశ్చన్ పేపర్ అండి, బయాలజీలో ఓవరాల్ 90 క్వశ్చన్స్ ఉంటే అవుట్ ఆఫ్ 90 49 క్వశ్చన్స్ బాటనీ నుంచి ఇవ్వడం జరిగింది, 41 క్వశ్చన్స్ జువాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. బాటనీ 49లో కూడా 11th జూనియర్ సిలబస్ నుంచి 23 క్వశ్చన్స్ ఇస్తే 12th సీనియర్ సిలబస్ నుంచి 26 క్వశ్చన్స్ ఇచ్చారు. వెరాజ్ జువాలజీ తీసుకున్నట్లయితే 15 క్వశ్చన్స్ 11th సిలబస్ నుంచి ఇస్తే 12th సిలబస్ నుంచి 26 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో బాటనీలో ఓవరాల్గా 49లో 23 క్వశ్చన్స్ డైరెక్ట్ సింగిల్ ఆన్సర్ MCQs ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఆల్ 26 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ కానీ, మ్యాచింగ్ కానీ, ఎసెషన్ రీజనింగ్ కానీ, మోర్ దాన్ వన్ ఆప్షన్ కానీ, ఇలా సీక్వెన్స్ ఆర్డర్స్ కానీ, డయాగ్రామ్ని బేస్ చేసుకుని కానీ ఇవ్వడం జరిగింది. దీని వలన స్టూడెంట్ ఆ క్వశ్చన్స్ని చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి టైం అనేది ఎక్కువ తీసుకున్నారు. అలాగే జువాలజీ కూడా అవుట్ ఆఫ్ 41 21 MCQs ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 20 సిమిలర్గా బాటనీలానే స్టేట్మెంట్స్ కానీ, ఎసెషన్ రీజనింగ్ కానీ, లేదా మోర్ దాన్ వన్ ఆప్షన్ కానీ, మ్యాచింగ్ కానీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జువాలజీ పార్ట్ తీసుకుంటే జనరలైజ్డ్గా థింక్ చేసే క్వశ్చన్స్ కూడా 1 or 2 ఇవ్వడం జరిగింది. దాని వలన 90 క్వశ్చన్స్ కొంచెం లిటిల్ బిట్ ప్రీవియస్ ఇయర్స్తో పోల్చినట్లయితే పిల్లలు కొంచెం టఫ్గా ఫీల్ అయ్యారు. కమింగ్ టు కెమిస్ట్రీ, సో కెమిస్ట్రీకి సంబంధించి మనం ఎప్పటిలానే తీసుకున్నట్లయితే సో డైరెక్ట్ MCQs కానీ, స్టేట్మెంట్స్ కానీ, మ్యాచింగ్ కానీ ఎప్పుడు వస్తాయండి. బట్ ఇక్కడ తీసుకున్నట్లయితే జూనియర్ సిలబస్ నుంచి 21, సీనియర్ సిలబస్ నుంచి 24 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ కెమిస్ట్రీలో ఫిజికల్ నుంచి 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 16లో కూడా 5 to 6 ప్రాబ్లమ్స్ కొంచెం లెందీ క్యాలిక్యులేషన్ ఇవ్వడం వలన స్టూడెంట్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. కమింగ్ టు ఆర్గానిక్ 15+2 బయోమాలిక్యూల్స్ నుంచి ఇచ్చారు. సో ఈ 17 క్వశ్చన్స్లో కూడా 4 to 5 క్వశ్చన్స్ పిల్లలు కొంచెం టఫ్గా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే కన్వర్షన్స్ కానీ, సైక్లిక్ ఈథర్స్ ఆ ఐసోమర్స్ని పేపర్ మీద పెడితే కానీ పిల్లలు ఆన్సర్ చేయలేని పరిస్థితి. అలాగే కమింగ్ టు ఇనార్గానిక్ తీసుకుంటే ఎప్పట్లానే ఇనార్గానిక్ జనరల్గా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని, NCERT లైన్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. కాకపోతే ఒక క్వశ్చన్ని ప్రాపర్గా స్టూడెంట్ అన్ని స్టేట్మెంట్స్ని చదివి అర్థం చేసుకుని మోర్ దాన్ వన్ ఆప్షన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం వలన ఎక్కువ టైం అనేది పట్టేసింది. సో ఈ 2 సబ్జెక్ట్స్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకునేటప్పటికే ఫిజిక్స్కి టైం అనేది చాలామంది స్టూడెంట్స్కి రెడ్యూస్ అయ్యింది. సో ఫిజిక్స్ జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బయాలజీ కంప్లీట్ అయిన తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పిల్లల దగ్గర ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడూ కూడా ఫిజిక్స్ పేపర్ని మనం ఎవ్వరం కూడా అలా చూడలేదు. స్టెప్ మెకానిజం, సింగిల్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ తోటి చేసే క్వశ్చన్స్ లేదా ప్రాబ్లమ్స్ కాన్సెప్చువల్గానే స్టూడెంట్ని ప్రీవియస్ ఇయర్స్లో నీట్ పరంగా స్టూడెంట్ని టెస్ట్ చేయడం జరిగింది. బట్ 2025 క్వశ్చన్ పేపర్లో సో కాన్సెప్చువల్గా కన్నా కూడా క్వశ్చన్ని లెందీగా ఇవ్వడం వలన ఆ క్వశ్చన్ని చదువుకుని అర్థం చేసుకుని ఫార్ములా డిరైవ్ చేసుకుని లేదా 2 ఫార్ములాస్ని యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసే దగ్గర పిల్లలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అలాంటి పేపరు స్టార్టింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ టైం పట్టడం వలన సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది డీవియేట్ అయింది. బట్ మెజారిటీ స్టూడెంట్స్ ఇన్ జనరల్ బయాలజీ, కెమిస్ట్రీ ఫాలోడ్ బై ఫిజిక్స్కి వెళ్ళిన దగ్గర పెద్దగా డ్యామేజ్ జరగలేదండి. సో ఇక్కడ ఫిజిక్స్ కాకపోతే అక్కడ స్టూడెంట్స్ ఫేస్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్లో కొంతమంది స్టూడెంట్స్ హ్యాపీగా సెలెక్ట్ చేసుకున్నారు క్వశ్చన్స్ని. అంటే మోడర్న్ ఫిజిక్స్ కానీ, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ, గ్రావిటేషన్ కానీ వాళ్ళు కంఫర్టబుల్గా
చేయగలిగే క్వశ్చన్ని పిక్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని మాత్రమే సాల్వ్ చేసిన స్టూడెంట్స్ కంఫర్టబుల్గా 50 to 60 మార్క్స్ తెచ్చుకోగలిగారు. బట్ మెజారిటీ స్టూడెంట్స్ ఆ పేపర్ని చూసినప్పుడు ఇది నాకు రాలేదు, చెయ్యలేను, టైం ఎక్కువ పట్టేస్తుంది అన్న మైండ్ సెట్తో చివరి వరకు అంటే దాదాపుగా 10 to 15 ప్రాబ్లమ్స్ చూడకుండానే, ఆన్సర్ చేయకుండానే ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ ఓఎంఆర్ బబ్లింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఓఎంఆర్ బబ్లింగ్ చేస్తారు. ఈవెన్ 2025 ఎగ్జామ్ కూడా చాలా మంది స్టూడెంట్స్ అలానే చేశారు. బట్ ఒక 1-2% ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్లో ఓఎంఆర్ బబ్లింగ్ చేసే అలవాటు ఉంటుంది. జనరల్గా మన ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పిల్లలకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఓఎంఆర్ బబ్లింగ్ కంప్లీట్ చేయండి. ఫిజిక్స్ అయితే ఏ క్వశ్చన్ కా క్వశ్చన్ బబ్లింగ్ చేయండి అని చెబుతూ ఉంటాం. చాలామంది స్టూడెంట్స్ ఫాలో అయ్యారు. బట్ 1-2% ఏం చేశారు అంటే చివర్లో బబ్లింగ్ చేద్దాము అనే దగ్గర కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో అలాంటి దగ్గర కూడా కొంచెం పిల్లలు డీవియేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కమింగ్ టు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ఈ ఎగ్జామ్ పేపర్ని చూసినప్పుడు జనరల్గా బాటనీ జువాలజీ టుగెదర్ లెస్ దాన్ 45 or 50 మినిట్స్లో అబౌవ్ 600 రేంజ్ మార్క్ తెచ్చుకునే స్టూడెంట్స్ అందరూ కూడా కంప్లీట్ చేస్తారండి. బట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి 1 hour నుంచి 1 hour 15 minutes టైం తీసుకున్నారు. అలాగే కెమిస్ట్రీ తీసుకున్నా కూడా మినిమం 45 to 55 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిన పేపర్ని అగైన్ 1 hour to 1 hour 15 minutes తీసుకోవడం జరిగింది. ఇది కూడా అబౌవ్ 600. జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్కి పట్టిన టైం నేను షేర్ చేస్తున్నా. అలాగే ఫిజిక్స్ పార్ట్ తీసుకుంటే 1/2 hour to 40 minutes దొరకడం వలన, అన్ని క్వశ్చన్స్ చదువుకోకపోవడం వలన, చివరి వరకు వెళ్ళలేకపోవడం వలన లిమిటెడ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగారు. కమింగ్ టు సిగ్గెటింగ్ స్టూడెంట్స్ అంటే జనరల్గా ఇక్కడ 400 to 600 రేంజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ మాత్రం బయాలజీ ఇంకొక 5 to 10 minutes ఎక్స్ట్రా తీసుకోవడం, ఒక సైకలాజికల్ ఫీలింగ్లోకి ఎంటర్ అయ్యారు. ఎలా అంటే నేను చదివిన దాంట్లో మిస్టేక్ చేయకూడదు, ప్రతి క్వశ్చన్ని చక్కగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి అన్న మైండ్ సెట్తో లోపలికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ని చూడగానే పానిక్ అవ్వడం, కొంతమంది అయితే ఎగ్జామినేషన్ హాల్లోనే ఏడవడం జరిగింది. అక్కడున్న స్టూడెంట్స్ ఒకరి నుంచి ఒకరు చూసుకుని కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ లక్కీలీ అక్కడున్న ఇన్విజిలేటర్స్ చాలా మంది చక్కగా పిల్లల్ని అబ్జర్వ్ చేసి మోటివేట్ చేసి ఏం కాదు నాన్న మీరు రాయండి అనేలానే ఎంకరేజ్ చేశారు. అలాంటి ఫీడ్బ్యాక్ నా స్టూడెంట్స్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడ వర్క్ చేసిన ఇన్విజిలేటర్స్ అందరికీ కూడా. సో ఒక స్టూడెంట్ జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో ఆల్ సబ్జెక్ట్స్ టఫ్ గా ఫీల్ అయిన సందర్భంలో 1-to-1 ఫేసెస్ చూసుకున్నప్పుడు వాళ్ళ ఫేసెస్ పానిక్ గా అవ్వడం చూసి చివరి వరకు కూడా కొద్దిమంది స్టూడెంట్స్ పేపర్ని చదవలేకపోవడం, ఆన్సర్ చేయలేకపోవడం జరిగింది. సో కమింగ్ టు టీచింగ్ స్టాఫ్, సో టీచింగ్ స్టాఫ్ మన దగ్గర వర్క్ చేస్తున్న స్టాఫ్ అందరి ఒపీనియన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ ని స్టూడెంట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ గనక వితౌట్ టైం బౌండరీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గన్ షాట్ గా 95% ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రతి స్టూడెంట్ ఆన్సర్ చేయగలరు అన్న ఆలోచనలో షేర్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఇంటర్నల్ పేపర్స్ లో కానీ వాళ్ళ టీచింగ్ లో కానీ టెక్స్ట్ బుక్ నుంచి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎవ్రీ క్వశ్చన్ ఆల్రెడీ టచ్ చేసినదే. కాకపోతే ప్రతి క్వశ్చన్ అలా ఉండడంతో పిల్లలు కొంచెం పానిక్ అవ్వడం వలన అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయలేకపోయారు. జనరల్ గా ఇంటర్నల్ గా టీచర్ స్టూడెంట్ ని గైడ్ చేసేటప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ లెందీగా ఉంటే అది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి నాన్న అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది ఫాలో అయ్యారు. ఆ ఫాలో అయిన వాళ్ళు 100% సక్సెస్ అయ్యారని నేను ఫీల్ అవుతున్నానండి. ఎవరైతే లేదు బాటనీ జువాలజీ 100% నేను ఫినిష్ చేసినాకే కెమిస్ట్రీకి వెళ్ళాలి, కెమిస్ట్రీ కంప్లీట్ చేసినాకే ఫిజిక్స్ కి వెళ్ళాలి అని 1-2% ఎక్కడైతే కొంచెం డీవియేట్ అయ్యారో అలాంటి పిల్లలకి కొంచెం టైం అనేది ఎక్కువ పట్టేసింది. ఆర్ అదర్వైజ్ టఫెస్ట్ పేపర్ అని కాదండి, లెందీ పేపర్, ట్రిక్కీ పేపర్. అంటే ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూడకుండా ప్రజెంట్ 4 సబ్జెక్ట్స్ అలా ఉండడంతో స్టూడెంట్ చాలా ఇబ్బంది పడ్డారు అనేది టీచింగ్ స్టాఫ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. కమింగ్ టు పేరెంట్స్, సో మై డియర్ పేరెంట్స్, సో స్టూడెంట్స్ని పిల్లల్ని అలా చూసినప్పుడు ఏ పేరెంట్కైనా కూడా కొంచెం ఇబ్బంది పడతాం. అయ్యో ఏంటి మన పరిస్థితి, మన పిల్లలు ఇంత బాగా చదువుకున్నారు, వర్క్ చేశారు, మంచిగా రిజల్ట్ వచ్చే సందర్భంలో ఇలాంటి పేపర్ని చూశారు, ఇబ్బంది పడుతున్నారు అని చాలా మంది పేరెంట్స్ కొంచెం కంటతడి పెట్టిన సందర్భాల్ని చూడడం జరిగింది.
సో మై డియర్ పేరెంట్స్, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి తెలుసు జనరల్గా ఈ వయసులో మనమే ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఒకసారిగా సడన్గా మన మీదకి పడినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో, స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో 4 సబ్జెక్ట్స్ చూసుకుని అలానే ఫీల్ అయ్యారు. అంతకుమించి వేరే ఏం లేదు. మై డియర్ పేరెంట్స్, ఇక్కడ మనందరికీ తెలుసండి, ర్యాంక్ ఆర్డర్ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది తప్ప మార్కుని బేస్ చేసుకుని కాదు. స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు లేదా మన ఇంటర్నల్గా మనం స్టూడెంట్ని గైడ్ చేసేటప్పుడు, మీ పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు, నాన్న నీకు ఆల్రెడీ 500 రీచ్ అయ్యావు ఇంటర్నల్గా, నువ్వు 550-600 వరకు ట్రై చేయగలవు అని పాజిటివ్ డైరెక్షన్లో మోటివేట్ చేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కూడా. స్టూడెంట్ కూడా అదే మైండ్ సెట్లో ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత మార్క్స్ తగ్గుతున్నాయి అనే మైండ్ సెట్లో డిస్టర్బ్ అవ్వడం వలన, డీవియేట్ అవ్వడం వలన ఇబ్బంది పడ్డారు. సో ర్యాంక్ ఆర్డర్ ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా మార్క్స్ అనేవి తగ్గినా కూడా సీట్ రావడానికి అవకాశం ఉంది. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, సో ప్రీవియస్ 2024 ర్యాంక్ ఎనాలిసిస్ చూసుకున్నా, మార్క్ ఎనాలిసిస్ చూసుకున్నా, ఏపీ అయినా తెలంగాణ అయినా 100 నుంచి 120 మార్క్స్ తగ్గినా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే 400 to 450 కేటగిరీ మార్క్ 2024లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నారో ఆ కేసులో 60 to 80 మార్క్స్ తగ్గినా కూడా మెడికల్ సీట్ రావడానికి 100% అవకాశం ఉంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవ్వరూ కూడా వర్రీ అవ్వద్దండి. మంచి రిజల్ట్ని మీరు చూస్తారు. పానిక్ అవ్వకుండా ఏ స్టూడెంట్ అయితే ప్రతి క్వశ్చన్ని చదివి కరెక్ట్గా అర్థం చేసుకుని మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని కరెక్ట్గా ఆన్సర్ చేసి వచ్చారో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం అనేది ఈజీ అనేది నా ఫీలింగ్. సో పేరెంట్స్, ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఒక లాంగ్ టర్మ్ చేస్తే బాగుంటుంది అని మీ పిల్లలకి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించారు. సో 2024 నీట్ మార్క్తో కంపారిజన్ చేసి 2025ని దయచేసి చూడకండి. ఎందుకు అంటే 2024 పేపర్ స్టాండర్డ్ వేరు, 2025 పేపర్ స్టాండర్డ్ వేరు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని మార్క్స్ వస్తాయి, ర్యాంక్ వస్తుంది తప్ప తగ్గాయి కాబట్టి సీట్ మిస్ అవుతారు అని పానిక్ అవ్వకండి. గన్ షార్ట్గా మార్క్స్ 100 to 120 మార్క్స్ తగ్గినా కూడా సీట్ రావడానికి అవకాశం ఉంది అనేది నా ఫీలింగ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.